గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత భూమి శోభచంద్ర ఫోటో ముందు నిలబడి చేతిలో అక్షింతల్ని పట్టుకొని ఉంటుంది. అమ్మ, నాన్న నన్ను ఆశీర్వదించగా మిగిలిపోయిన అక్షింతలు నా చేతిలో ఉన్నాయమ్మా. నాన్న నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలన్న నా కోరిక ఈ రోజుతో తీరిపోయిందమ్మా. నా కోరిక తీరిందమ్మా, తీరింది అని చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ శోభచంద్ర ఫోటో ముందు నిలబడి భూమి మాట్లాడుతూ ఉంటే గగన్ అటుగా వెళ్తూ మొత్తం వింటూ ఉంటాడు. ఇంకోవైపు అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా, అసలు ఆ గగన్ గాడి చేతిలో నిన్ను ఓడిపోయేలా చేసింది ఆ భూమినే బావా. నిన్ను ఓడగొట్టమని గగన్కి చెప్పి మరీ నిన్ను ఓడింప చేసింది. భూమికి నువ్వంటే అసలు ప్రేమ లేదు. నువ్వు ఓడిపోతూ ఉంటే ఆ భూమి చూసి ఎంత ఆనందిస్తుందో చూసావా బావా అని అపూర్వ లేనిపోనివి భూమిపై శరత్చంద్రకి చెప్పి శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంటుంది. పండంటి కాపురానికి 12 సూత్రాల్లో భాగంగానే బావ ఇదంతా చేశాడు. కానీ నా మీద ప్రేమతో కాదమ్మా బావ ఇదంతా చేసింది అని భూమి శోభచంద్ర ఫోటోతో చెప్తూ ఉంటే గగన్ వినేసి చాలా కోపంగా భూమి దగ్గరికి వచ్చి, నువ్వు పెట్టిన కండిషన్ వల్లనో, పండంటి కాపురానికి 12 సూత్రాల్లో భాగంగానో నేను ఇదంతా చేయలేదు. నేను నీపైన నిజమైన ప్రేమతోనే ఇదంతా చేశాను. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అంటూ గగన్ అరుస్తూ చెప్తూ ఉంటాడు. దాంతో భూమికి గగన్ ప్రేమ మొత్తం అర్థమైపోతుంది. వెంటనే భూమి గగన్కి లిప్ కిస్ పెడుతుంది. అలా భూమి లిప్ కిస్ పెట్టడంతో ఇక గగన్ చాలా సంతోషంగా భూమి తనని అర్థం చేసుకుందని గుండెలకి హత్తుకొని ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకుంటూ హక్ చేసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకోవైపు అపూర్వ శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంది కాబట్టి ఇప్పుడు భూమి గగన్ విడిపోవటానికి అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ కలిసి ఏదైనా కుట్ర చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.